ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి ప్రపోజల్ పెట్టగానే నేను పెళ్లి కొప్పుకుంది ఆ లక్ష్మి వల్ల. ఆ లక్ష్మి నన్ను ఇలా ఇరికించింది. సరే సుభాష్, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చెయ్యాలి. ఖచ్చితంగా చేద్దాం. సరే, ప్లాన్ అయితే ఇంతే కదా? దీనికి ఆల్టర్నేటివ్గా నువ్వు ఇంకొక ప్లాన్ ఏమీ ప్లాన్ చేయలేదు కదా? సుభాష్, నన్ను నమ్ము. ముందు నువ్వు పద పద. సుభాష్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఎవరి కంట పడకుండా వెళ్ళు. నేను చూసుకుంటాను. ఈ టైంలో ఎవరు డోర్ ఓపెన్ చేస్తుంటారు? ఈ లక్ష్మి నన్ను జైల్లో పెట్టించింది. ఇప్పుడు అంబికా పెళ్లి ప్రపోజల్ వచ్చింది దీనివల్లనే. దీన్ని ఎలా అయినా చంపేయాలి. ఏం చేస్తున్నావు సుభాష్? మన ప్రతి సమస్యకి కారణం ఈ లక్ష్మినే. ఈ లక్ష్మినే చంపేస్తే ఒక పని అయిపోతుంది. ఏ, ఇప్పుడు కాదు. దానికి ఇంకా టైం ఉంది. పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు అప్పుడు దాన్ని చంపేద్దాం. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దాని సంగతి తర్వాత చూసుకుందాం. చెప్పేది విను సుభాష్. వెళ్ళు వెళ్ళు. ఈ ఆశ లేని జీవితాన్ని ఎన్ని రోజులు మోయాలి? నమ్మకం లేని భవిష్యత్తు కోసం ఎందుకు ఇంకా వేచి చూడాలి? క్షణానికి ఒక మలుపు, రోజుకొక సంఘటన ఎదురవుతూ ఇటు ఈ ఇంటి మనిషి నవ్వకుండా అటు విహారీ గారికి దూరంగా జరుగుతూ నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. మరోవైపు అమ్మ నాన్నల్ని మోసం చేస్తున్నాను. నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఎందుకు నా జీవితం ఇలా తయారయ్యింది? కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. మా అమ్మాయికి గొప్పెంటి సంబంధం, అమెరికా సంబంధం అని ₹1,00,00,000 కట్టమిచ్చి పెళ్లి చేశాను కదా బాబా. మా అల్లుడు మా అమ్మాయితో ఎప్పుడు సఖ్యతగా ఉండట్లేదంట బాబా. ఎప్పుడు గొడవలే అంట బాబా. చచ్చా, నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను. నా అల్లుడు అలాంటి వాడు కాదు, మంచి మనిషి. కానీ ఎక్కడో ఏదో అలజడి నన్ను ప్రశ్నలతో నా బుర్రంతా తొలిచేస్తుంది. అల్లుడు గారు అమ్మాయి ఈ మధ్య ఎక్కువగా ఫోన్ కూడా చేయట్లేదు.
ఫోన్ చేసినా విడివిడిగా మాట్లాడుతున్నారు, కలిసి మాట్లాడట్లేదు. ఎక్కువ ఇండియాలోనే ఉంటున్నారు, కానీ నాకు చెప్పట్లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? పెదనానా, పెదనానా, అమ్మా రాజీ, రామ్మా. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను పెదనానా. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. పెదనానా, పెద్దమ్మ లేదా? రవణమ్మ గారింట్లో పేరంటం అంటే అక్కడికి వెళ్ళిందమ్మా, ఇంకా రాలేదు. నువ్వేంటమ్మా చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు? ఏం లేదు పెదనానా, నేను వేరే పనిలో పడి బిజీగా ఉన్నాను. ఒకసారి చూసేద్దామని ఈరోజే వచ్చాను. ఆహా. అవును, లక్ష్మి ఫోన్ చేస్తుందా? ఆ, అప్పుడప్పుడు చేస్తుందమ్మా. నా దగ్గర లక్ష్మి నెంబర్ మిస్ అయింది పెదనానా. ఒకసారి లక్ష్మి నెంబర్ ఇవ్వా? అలాగేనమ్మా, ఇస్తానుండు. ఆ, ఇదిగో అమ్మా, నోట్ చేసుకో. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆహా. అయ్యో మర్చిపోయాను, ఈ నెంబర్కి డైరెక్ట్ కాల్ కాదు, ఆన్లైన్ కాల్ చేయాలి కదా. ఆ, అవును పెదనానా, కనకం ఏమైనా ఇండియా వచ్చిందా? రాలేదమ్మా. ఎందుకలా అడిగావు? అదేం లేదు పెదనానా, తన నెంబర్కి డయల్ చేస్తే తెలుగులో అందుబాటులో లేదు అని చెప్తుంది. అంటే పెదనానా, మనం ఎక్కడుంటే అక్కడ ఆ స్టేట్ భాషలో మొబైల్లో కంప్యూటర్ జనరేట్ అయ్యి వాయిస్ అలా వస్తుంది. అంటే కనకం తన భర్త తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అదేంటి, అల్లుడు గారు అమ్మాయి సిటీలో ఉన్నారా? అమ్మ రాజీ, కనకం అల్లుడు గారు ఏదైనా పనుండి వచ్చారేమోలే. ఆ, నేను సిటీలో ఉన్న మన ఊరి రమేష్కి ఫోన్ చేసి కనుక్కుంటాలే. హ్మ్. రే పండు, అయ్యా, ఆ స్వీట్స్ అని త్వరగా పట్టుకురారా. అమ్మ తెచ్చి. ఇక్కడ పెట్టు. ఆ, అన్నీ రెడీ చేసావుగా? అన్ని రెడీ అయ్యా. మావయ్య గారు, పంతులు గారికి ఫోన్ చేశారా? పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో కనుక్కున్నారా? ఫోన్ చేశానమ్మా, దగ్గరకు వచ్చేసారంట. ఇందుకీ అంబిక రెడీ అయిందా? ఆ, రెడీ అవుతుంది మావయ్య గారు. తొందరగా రెడీ చేయండి అమ్మా.